నిజామాబాద్ లో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. ఈ మధ్య సిటీలో వరుస దొంగతనాలు జరగడం, క్రైమ్ సంఖ్య పెరగడంతో పోలీసుల్లో టెన్షన్ పెంచుతోంది. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో చాలా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దర్యాప్తు ప్రక్రియలో పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లాలో పనిచేయని సీసీ కెమెరాలు పోలీసులకు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో దొంగతనాలు అరికట్టడానికి ట్రాఫిక్ నియంత్రణ కోసం మెయిన్ జంక్షన్స్ లో దాదాపు 132 సీసీ కెమెరాలు, 9 పీజీజెడ్ కెమెరాలు పెట్టారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఆఫీసులోని కంట్రోల్ రూమ్ లో ట్రాఫిక్, ఇతర నేరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు ఆఫీసర్స్. కొద్ది రోజులుగా చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నిర్వహణ సరిగా లేకపోవడంతో సుమారు 50కు పైగా కెమెరాలు నిరుపయోగంగా మారగా మరికొన్ని కెమెరాలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పనిచేయడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీసీ ఫుటేజ్లను పనిచేసే విధంగా కృషి చేయాలా. ప్రజలకు మేము ఉన్నామని చెప్పి భరోసా చేయాలా. వారికి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నో సంఘటనల విషయంలో మన దగ్గరికి వస్తే కూడా ఆ సీసీ ఫుటేజ్లు పనిచేయక వారికి ఆధారాలు దొరకగా కొన్ని మనము వాటి మీద వాళ్ళకు న్యాయం చేయని విధంగా ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ ఫుటేజ్లు పనిచేసే విధంగా ప్రతి ఏరియాలో కూడా ఏ సందులోకి వెళ్ళినా కూడా ఆడ సీసీ ఫుటేజ్ పనిచేస్తే ఏదైతే నేరాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నేరాలు జరగకుండా అరికట్టే విధంగా అవుతుంది. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. సీసీ కెమెరాల నిర్వహణ కార్పొరేషన్ బాధ్యతని పోలీసులదే బాధ్యత అంటూ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. కెమెరాల రిపేర్లు, నిర్వహణపై కార్పొరేషన్ కు ఎన్నోసార్లు లేఖలు రాసినా అధికారులు పట్టించుకోవడం లేదు. నగరంలోని కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్ సర్కిల్, బైపాస్ చౌరస్తా, దేవి రోడ్ చౌరస్తా, నెహ్రూ పార్క్ చౌరస్తాలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలు కాకుండా నగరంలోని మిగతా అన్ని చౌరస్తాల్లో సీసీ కెమెరాలున్నాయి. ఒక్కో చౌరస్తాలో 6 వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తే వాటిల్లో 1-2 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ మధ్య నగరంలో దొంగతనాలు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొద్ది నెలలుగా చిన్నారుల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కానీ నగరంలో ప్రతిరోజు ఫోన్లు పోతున్న ఘటనలు ఉన్నాయి. కంప్లైంట్ ఉన్నది. పోలీస్ శాఖనే ఏం చేయలే, మా ఫోన్లు పోతేనే మాకు దిక్కు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ రికవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా సీసీ కెమెరాలకు సంబంధించి అవి నైపుణ్యం ఉన్నటువంటివి, అదేవిధంగా ఏదైతే నేరాలు జరుగుతో వాటిని పట్టించేటట్టుగా ఉన్నటువంటి కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఒకవేళ రిపేర్ ఉంటే వాటిని రిపేర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అవసరమైన ప్లేసుల్లో కూడా భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. మరోపక్క రౌడీ షీటర్లు, హత్యలు, దాడులు, సరిహద్దు నుండి అక్రమ గంజాయి రవాణా, డ్రగ్స్ కేసులు ఎక్కువవుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకోవాలంటే సీసీ కెమెరాల సాయం తప్పనిసరి. పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థ నిజామాబాద్ లో 200 మందికి శిక్షణ ఇచ్చినా గుర్తించలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటే రోజు 20-25 ఫోన్లు అక్కడ ఉండేటటువంటి దొంగలు దొంగిలించడం జరిగింది. 2 కొత్త బైకులు దొంగిలించడం జరిగింది. మరి దాని మీద కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. ఎవరు దొంగలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రోడ్ల మీద, చౌరస్తాల మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కాదు, కాలనీల్లో ఏర్పాటు చేయాలా. కాలనీలో ఉండేటువంటి ఇళ్లకు రక్షణ ఉండేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేకపోవడంతో హార్డ్ డిస్కుల్లో కావలసిన ఫుటేజ్ అందుబాటులో ఉండడం లేదు. నిందితులకు పట్టుకునే జాప్యం జరుగుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలో నేరాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఉన్నతాధికారులు స్పందించి నగరంలో సీసీ కెమెరాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానిక పబ్లిక్.